ఫ్రెండ్స్ నిజంగా ఇది మాత్రం క్రేజీ డీల్. ఒకవేళ మీ పిల్లలకి బడ్జెట్లో అది కూడా వాళ్ళ చదువుల కోసం 4G ఎనేబుల్డ్ టాబ్లెట్ చూస్తున్నారు అన్నట్లయితే దీంట్లో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి కేవలం 9,900 రూపాయలకు రావడం జరుగుతుంది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ మొన్ననే రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఇన్ఫినిక్స్ ఎక్స్పాడ్. సో దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు సిమ్ కార్డ్ వేసుకొని ఇంటర్నెట్ సర్వీసెస్ ని వాడుకోవడంతో పాటు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు యూజువల్ గా HD+ డిస్ప్లేస్ వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరిన్ని అమేజింగ్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకి క్వాడ్ స్పీకర్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక బడ్జెట్ లో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనే నా అభిప్రాయం. ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పాడ్ ఇన్ఫినిక్స్ అలాగే 8GB + 256GB వేరియంట్ మనకి ఇక్కడ పంపించింది. బట్ దీంట్లో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 4 + 128GB కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనకు రాశారు. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే సుమారుగా 25,000 రూపాయలు ఉంది ఎంఆర్పి. బట్ చెప్పా కదా, మీకు బేస్ వేరియంట్ 4 + 128GB వేరియంట్ వచ్చేటప్పటికే కార్డ్ ఆఫర్స్ తో కలిపి 9,900 రూపీస్ కి, అలాగే 8 + 256GB వేరియంట్ వచ్చేటప్పటికే కార్డ్ ఆఫర్స్ అన్నిటితో కలిపి 12,500 రూపాయలకు రావడం జరుగుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి టాబ్లెట్ దీన్ని మనం పక్కకు పెట్టేస్తాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కొంత పేపర్ వర్క్, అలాగే Type A to Type C కేబుల్ అండ్ 18 వాట్స్ ఆఫ్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ లాంగ్ సైడ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, అంటే యూజువల్ గా మనకి సిమ్స్ వేసుకునేటప్పుడు మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. బడ్జెట్ లో తీసుకొస్తున్నారు కదా అని చార్జర్ నో లేదా ఇంకొక డివైజెస్ ని వీళ్ళైతే రిమూవ్ అయితే చేయలేదు. అండ్ ఇదంతా కూడా మనకు ఒక కాటన్ ర్యాప్ లో ర్యాప్ చేసి అయితే పంపించారు, విచ్ ఇస్ గుడ్. ప్లాస్టిక్ వాడకుండా దిస్ ఇస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఎస్, హియర్ ఇస్ ద ప్యాడ్. అండ్ ఇది మీకు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఇది స్టెల్లర్ గ్రే. అండ్ దీంట్లోనే మరొక 2 కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే ఫ్రాస్ట్ బ్లూ, మరొకటి వచ్చేటప్పటికే టైటాన్ గోల్డ్. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 496 గ్రామ్స్ రావడం జరుగుతుంది. దీంతో పాటు బాక్స్ లో ఆ కవర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. యూజువల్ గా ట్యాబ్స్ లో మనకైతే ఈ కవర్ ని అయితే తీసుకున్నారు. సో బ్యాక్ సైడ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా బిల్డ్ మాత్రం కేక్. అసలు బ్యాక్ బాటమ్ ఏదైతే మీకు మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 90% ఏదైతే కనిపిస్తుంది ఇదంతా కూడా మెటల్ బాడీ. అండ్ టాప్ ఏదైతే ఉంది ఇదంతా కూడా ప్లాస్టిక్. మోస్ట్లీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెట్వర్కింగ్ సెక్షన్ యాంటీనాస్ అన్ని ఉంటాయి కాబట్టి సో సిగ్నల్ కోసం మనకు వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక అరచేతిలో చాలా సునాయాసంగా ఈజీగా ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఆపరేషన్స్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ సైడ్ అంతా కూడా మనకి యాజ్ యూజువల్ మెటల్ కమ్ ప్లాస్టిక్ యొక్క కాంబినేషన్ లో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ 2 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మనకి మీటింగ్స్ ఇలాంటివి చేసేటప్పుడు మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో సహా. అండ్ మనకి ఇక్కడ ఒక సిమ్ కార్డ్ స్లాట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని కూడా మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. దీని లోపల మళ్ళీ మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ ఏమైనా ఇచ్చారేమో. గ్యాస్ కిట్ ఇచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వాడుతుంటారు కాబట్టి వాటర్ పడ్డా ఇది లోపలికి వెళ్ళి డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎస్, ఇందులో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ సిమ్ కార్డ్స్ లేదు అన్నట్లయితే కనుక ఒక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో బేస్ వేరియంట్ కి వెళ్ళిపోయినా కానీ ప్రాబ్లమే లేదు. ట్యాబ్ అంటే మనం పెద్దగా యాప్స్ ఇట్లాంటివి కూడా యూజ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి. అండ్ బాటమ్ మీరు చూసారంటే USB 2.0 అలాగే 3.5 ఆడియో జాక్ తో పాటు 2 స్పీకర్ గ్రిల్స్. టాప్ మీరు చూసారంటే మరొక 2 స్పీకర్ గ్రిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే ఒక సింగిల్, చూడటానికి అయితే మనకి డ్యూయల్ కెమెరా లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ ఇక్కడ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా, అది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో సహా. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే థ్యాంక్ గాడ్ వీళ్ళైతే స్క్రీన్ గార్డ్ అప్లై చేసి పంపించారు. ఇనిషియల్ గా అయితే మనం దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆఫ్టర్ మార్కెట్ లో మీరు టెంపర్ గ్లాస్ ప్లేస్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బై ద బై దీంట్లో మీకు ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లలకి ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు వాటర్లు ఇవన్నీ స్పిల్ చేస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి. సాధ్యమైనంత వరకు ఆఫ్టర్ మార్కెట్ ఆన్లైన్ లో మీరు ఏదైనా కవర్ అయితే బుక్ చేయండి ఫుల్ ప్రొటెక్షన్ ఉండేలాగా, సో దట్ వాటర్ లోపలికి వెళ్ళి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలు దీన్ని కింద పడేస్తూ ఉంటారు కాబట్టి సో అలా కింద పడ్డా కానీ ఇవి డ్యామేజ్ పరంగా కూడా ప్రొటెక్షన్ గా మనకు కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా ట్యాబ్ అయితే మనం పవర్ ఆన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికే XOS తోటి మనకు రన్ అవుట్ జరుగుతుంది. ఇన్ఫినిక్స్ వాళ్ళ కస్టమ్ UI అలాంగ్ సైడ్ విత్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని గురించి మరిన్ని విషయాలు మనం సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇన్ఫినిక్స్ ఈ మధ్య క్రేజీగా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని అయితే లాంచ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్ లో ఉన్నటువంటి డిస్ప్లే నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇందులో మీకు వచ్చేటప్పటికే 11 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 90 Hz ఆఫ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ఏదైతే ట్యాబ్స్ లో ఈ బడ్జెట్ లో మోర్ దాన్ ఎనఫ్ అని నేను అంటాను. దీంట్లో మీకు ఫుల్ HD లో మీరు కంటెంట్ అయితే చూడొచ్చు. ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ కానీ HDR కంటెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ HDR10 HDR10+ లాంటి కంటెంట్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొంత శాంపిల్స్ అయితే చూడొచ్చు.
క్రిస్ప్ అండ్ క్లియర్ గా అండ్ అట్ ద సేమ్ టైం కలర్స్ కూడా మనకి పంచిగా రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ లో వీళ్ళు క్వాడ్ స్పీకర్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో 4 పక్కల స్పీకర్స్ ఉంటాయి అండ్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గానే ఉంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి DTS ఆడియో సపోర్ట్ అయితే ఉంది కానీ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకురాలేదు. ఈ బడ్జెట్ లో DTS కూడా మనకు కొంచెం ఎక్కువ అనుకోవచ్చు, బట్ ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మన ముందుకు రావడం జరిగింది. ఎనీవే కొన్ని ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు వచ్చేటప్పటికి మీడియాటెక్ సంబంధించినటువంటి G99 SoC చిప్ సెట్ ని మనం ముందు తీసుకొచ్చారు. 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి 4G సిమ్ కార్డ్ ఎనేబుల్డ్, అంటే డైరెక్ట్ గా మీరు రెగ్యులర్ గా ఉండేటువంటి సిమ్ కార్డ్స్ వేసుకొని మీరు ఇంటర్నెట్ కూడా దీనిలో యూస్ చేసుకోవచ్చు. దీంట్లో సిమ్ కార్డ్ లేకుండా ఉండే వేరియంట్ అయితే ఉండదు, అది కూడా తీసుకొచ్చి మరింత తక్కువగా తీసుకొచ్చి ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చా అని అంటే ఎస్, ఫోన్ కాల్స్ కూడా మీరు అయితే మాట్లాడొచ్చు, కానీ లౌడ్ స్పీకర్ ఆప్షన్ ఉంటుంది కానీ మీకు మళ్ళీ ఇయర్ పీస్ ఆప్షన్ అయితే ఉండదు. బట్ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇంత పెద్ద ట్యాబ్ పెట్టుకుని ఫోన్ కాల్స్ అయితే మాట్లాడలేం కదా. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. సాధారణంగా EMMs ని ఇచ్చేసి పక్కకు తోసేస్తూ ఉంటారు, అలా కాకుండా UFS 2.2 ఇచ్చారు, విచ్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ అని నా అభిప్రాయం. Please say it again. Hi, Folex. Hi, Folex. Please say hi, Folex. Hi, Folex. Hi, Folex. Hi, Folex. సో చూసారు కదా, ఇంకా ఇదైతే ఆప్టిమైజ్ చేయాలి. అసలు ఇదేందని అనుకుంటున్నారా? రెగ్యులర్ గా మనకి హే సిరి అలాగే ఓకే గూగుల్ ఎలాగో Please say it again. Hi, Folex. Hi, Folex. సో చూసారు కదా, మల్టిపుల్ టైమ్స్ మనం అంటున్నప్పుడు అంటే మనం డైరెక్ట్ గా వాయిస్ కమాండ్ తోటి దీన్ని వేకప్ చేసుకొని లైక్ ChatGPTని Please say it again. Hi, Folex. హాయ్ ఫోలెక్స్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ డన్. ఇంత అయిన తర్వాత అంటే ఏం లేదు, నా వాయిస్ ఏదైతే ఉందో నా వాయిస్ కి ఇది ట్యూన్ అవడం అయితే జరుగుతుంది. బేసిక్ గా మీ ఫోన్స్ లో ఉండేటువంటి ఓకే గూగుల్ కావచ్చు, హే సిరి కావచ్చు, అది ప్లస్ ChatGPT యొక్క కొలాబరేషన్ తోటి వీళ్ళు ఫోలెక్స్ అని చెప్పి ఒక వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అయితే తీసుకొచ్చారు. సో మీ పిల్లలు మీరు ట్యాబ్ వాడుతున్నప్పుడు డైరెక్ట్ గా వాయిస్ కమాండ్ సహాయంతో కూడా వాళ్ళ డౌట్స్ అన్నిటిని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. బట్ నాకే ఇంత టైం పట్టింది. సో ఇది మీరు ఫస్ట్ ఆప్టిమైజ్ చేయడానికి కొంత టైం పట్టడం అయితే జరుగుతుంది, అంటే మనం వాయిస్ కి తగ్గట్టుగా. ఆ తర్వాత మీరు ఫ్లాలెస్ గా అయితే యూజ్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు ఇది ప్రస్తుతం బీటాలోను ఒరిజినల్ వర్షన్ లాంచ్ చేశారు, బట్ ఇది రాను మరింత ఆప్టిమైజ్డ్ గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా మన ముందు తీసుకొచ్చారు. అండ్ యాడ్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా మీకు అయితే రన్ కావు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా మీరు అయితే వాడుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. సో దీని సహాయంతో డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీ దగ్గర ఇన్ఫినిక్స్ మొబైల్ ఏదైనా ఉందా, లేదంటే ఏదైనా డివైస్ వాడుతున్నా గానీ ఫ్లాలెస్ గా మనకి వాళ్ళ ఈకో సిస్టమ్ అని అనుకోవచ్చు. సో డేటా ట్రాన్స్ఫర్ ఇన్ బిట్వీన్ ద డివైసెస్ అయితే మీరు ఆరామ్సే దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీకు 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ ఇచ్చారు. బేసిక్ గా మీకు ఫ్రంట్ కూడా 8 మెగాపిక్సెల్ ఎందుకు ఇచ్చారు అంటే మీటింగ్స్ చేసినప్పుడు ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ వాయిస్ ప్రాపర్ గా క్యాప్చర్ చేయడానికి కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ అంతా కూడా బానే ఉంది. ఎనీవే ఇందులో మనకి ఏ కెమెరాని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో అండ్ అట్ ద సేమ్ టైం ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి కెమెరా అలాగే మైక్రోఫోన్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ అలాగే రేర్ రెండిట్లో కూడా మీరు 2K వీడియో రికార్డింగ్ అయితే ఇది కాంపాక్టబుల్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనకి ఫుల్ HD రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఆరామ్సే మీకు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ 1.5 డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మినిమల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఒక 3 to 4 డేస్ అయితే ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. అండ్ 18 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% చార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు 2 hours టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. ఇందులో బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. NFC ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు, అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఇట్లాంటివి ఉండదు. జస్ట్ పిన్ లేదా ప్యాటర్న్ తోటి మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్వాలేదు, మన బేసిక్ రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నిటిని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ డిజిటల్ నావిగేషన్ నే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు.
ఇచ్చారు, ఫిజికల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్ గా ఒకవేళ మీరు బడ్జెట్ లో మీ పిల్లల కోసం ఒక మంచి టాబ్లెట్ ని చూస్తున్నారు, అది కూడా మీ బడ్జెట్ అరౌండ్ 9-10 వేల రూపాయల లోపల అన్నట్లయితే కనుక, అది కూడా విత్ 4G LTE సిమ్ కార్డ్ తో అయితే కనుక డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ చాయిస్. ఈ ఫెస్టివ్ సీజన్ లో మీరు పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ఇదే బడ్జెట్ కాకుండా ఇంకొంచెం ఒక 1500-2000 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటున్నారు అన్నట్లయితే, బెటర్ డిస్ప్లే క్వాలిటీతో పాటు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక రెడ్మీ ప్యాడ్ SC చూడండి. దీని మీద ఒక 2000 రూపాయలు ఏమి ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 4G సిమ్ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, వేర్ అది ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన త్వరగా అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.